నమస్కారం అండి. నేను ఈరోజు మీకు నాకు తెలిసిన కొన్ని విషయాలు పసుపు గురించి తెలియజేస్తాను. పసుపు మనం అన్ని శుభకార్యాలలో మరియు వంటల్లో కూడా వాడుతుంటాము. పసుపు లేని వంటకం అంటూ ఉండదు. ఏ శుభకార్యాల్లో అయినా ఈ పసుపును మనం వినియోగిస్తుంటాము. పసుపు చేసే మేలు ఇంచుమించు తల్లి చేసే మేలులాగే ఉంటుంది. పసుపును శుభకార్యంలో అప్పుడు ప్రతిదినం కూడా కడపలకు రాస్తూ ఉంటారు. శుభకార్యములప్పుడు కడపకు రాస్తారు. అలాగే వచ్చిన పేరంటాల్లో స్త్రీలందరికీ, ముత్తైదులందరికీ కాళ్ళకు పసుపు రాస్తుంటారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్. సో స్త్రీలకు ఎందుకు రాస్తారంటే స్త్రీలు చాలా సుకుమారమైన వాళ్ళు. వాళ్ళకి కొంచెం రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా చాలామంది సమావేశమైనప్పుడు వాళ్ళకు జబ్బులు రాకుండా ఉండటం కోసం కాళ్ళకు పసుపు రాస్తారు. కడపకు కూడా రాయటంలో ఉద్దేశం అదే, కీటకాలు కూడా రాకుండా ఉండాలని మన పెద్దలు ఈ పసుపును శుభకార్యంలో వాడుతుంటారు. ఈ పసుపు 4000 సంవత్సరాల నుండి క్రితం నుండి మన భారతదేశంలో వాడుతున్నారు. భారతదేశంలో పసుపు లేని శుభకార్యం ఉండదు, పసుపు వాడని వంట ఉండదు. ఈ పసుపు మొక్కల నుండి వస్తుంది. ఈ మొక్కను అది కాండము, భూమిలో ఉండే కాండంను రైజోమ్ అంటారు. ఇది అల్లం జాతికి చెందిన మొక్క. ఇండ్లల్లో కూడా చాలామంది పెంచుకుంటారు. అందంగా ఉంటుంది. దాని పుష్పం చాలా అందంగా ఉంటుంది. పసుపులో ఎన్నో పోషక విలువలు కూడా పసుపులో ఉన్నాయి. పసుపును ఊరికే కూరల్లో వాసనకు, రంగు కోసమే కాదు, దాంట్లో ఎన్నో సద్గుణాలు ఉన్నాయి. ఎన్నో జబ్బులను నయం చేసే మూల పదార్థం పసుపులో ఉంది. దాన్నే కుర్కుమిన్ అంటారు. మనం పసుపు పండించగానే ఈ రైజోమ్స్ను క్యూర్ చేస్తారు. క్యూర్ చేయటం అంటే వాటిని వేడి నీళ్ళలో ఉడికిస్తారు. అలా చేయటం ద్వారా అవి తొందరగా ఎండటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే దాంట్లో ఉన్న ఒక విధమైన పంజెంట్ బ్యాడ్ ఓడర్ వెళ్ళిపోతుంది. ఇలా కొంచెం వేడి చేయటం ద్వారా ఆ పశువులో ఉన్న కుర్కుమిన్ బయో అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో తర్వాత ఆ ఎండబెట్టిన వాటిని పశువు కొమ్ములుగా మార్కెట్లో లభ్యమవుతుంటాయి. వాటిని పిండి పట్టించటం ద్వారా పసుపు పొడి లభ్యమవుతుంది. చాలామంది అంగట్లో పసుపు కొంటే దాంట్లో కల్తీ ఉంటుందని వాళ్ళే పసుపు కొమ్మలు కొని మర ఆడిస్తుంటారు. అలా స్వచ్ఛమైన పసుపు ఇంట్లో ప్రతినిత్యం ప్రతి వంటకాల్లో వాడుతుంటారు. దీంట్లో పోషక విలువలకు వస్తే పసుపులో తేమ 13.1% ఉంటుంది. మాంసకృత్తులు 6.3% ఉంటుంది. కొవ్వు 5.1% ఉంటుంది. ఖనిజ లవణాలు 3.5% ఉంటుంది. పీచు పదార్థం 2.6% ఉంటుంది. కార్బోహైడ్రేట్ పిండి పదార్థం 69.4% ఉంటుంది. కాల్షియం 150 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఫాస్ఫరస్ 282 మిల్లీగ్రామ్ ఉంటుంది.
ఐరన్ 67.8 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది, 278 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. జింక్ వచ్చేసి 2.72 మిల్లీగ్రామ్స్ ఉంటాయి. చాలామంది పశువు ఎంత తీసుకోవాలి ప్రతిదినం అనేది 500 మిల్లీగ్రాముల నుండి 2000 మిల్లీగ్రామ్ ప్రతిదినం తీసుకోవచ్చు. మరీ ఎక్కువ తీసుకుంటే దానివల్ల కొంచెం కీడు జరుగుతూ ఉంటుంది. పశువును చాలామంది వండే అప్పుడు ముందే ఆయిల్ నూనెలో వేయిస్తుంటారు. నూనెలో వేసి అలా చేయటం మూలకంగా దాంట్లో ఉన్న యాక్టివ్ ప్రిన్సిపల్స్ సబ్స్టెన్స్ కుర్కుమిన్ నష్టం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా పసుపును ఉడికించిన తదుపరి వేస్తే మేలు. దాంట్లో ఉన్న ఆ కుర్కుమిన్ అనే మూల పదార్థం నష్టపోకుండా మనం కాపాడుకోవచ్చు. మనం ఎక్కువసేపు వంటకం ఉడికించటం ద్వారా పసుపులో ఉన్న కుర్కుమిన్ నష్టపోతుంది. అందుకే అలా చేయకూడదు. ఎప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెడితే చాలా నష్టం జరుగుతుంది కుర్కుమిన్కు. చాలాసేపు బాయిలింగ్ చేయటం కూడా మంచి పద్ధతి కాదు. ప్రెషర్ కుక్కర్లో పెట్టడం ద్వారా 27 నుండి 53% కుర్కుమిన్ నష్టపోయే అవకాశం ఉంది. సాధారణంగా పసుపులో 2.5 నుండి 6% కుర్కుమిన్ ఉంటుంది. ఈ కుర్కుమిన్ మూలకంగానే పసుపుకు ఆ పచ్చ రంగు వస్తుంది. పసుపును మనం వాడినప్పుడు దానిని ఇవాళ రేపు ప్రతి ఒక్కరూ పశువును వివిధ రూపాల్లో ఆస్వాదిస్తున్నారు. పసుపును నీళ్ళల్లో కలిపి లేదా పసుపు ట్యాబ్లెట్లైనా తీసుకుంటున్నారు. కొందరు పసుపులో తేనె కలిపి కూడా ఉదయం పూట తీసుకుంటున్నారు. ఎలాగైనా మీరు తీసుకోవచ్చు. ఈ మోతాదులో తీసుకోవాలి. 500 నుండి 2000 మిల్లీగ్రామ్స్ వరకు ఒక రోజున, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. దీనివల్ల ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ పసుపులో. ఇది ముఖ్యంగా బరువు తగ్గటానికి చాలా ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళు ఉదయం కొంత, సాయంకాలం కొంత తీసుకుంటే మంచిది. ఈ పసుపులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. దీంట్లో ఉన్న కుర్కుమిన్ ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్లను మనం పసుపు ప్రతిదినం తీసుకోవటం ద్వారా నివారించవచ్చు. ఇది ప్రివెంటివ్గా బాగా పనిచేస్తుంది. ఒకవేళ ఇది నిజంగా క్యూరేటివ్గా పనిచేస్తే ఈ కీమోథెరపీ, రేడియేషన్ అవసరం లేకుండా ఉండేది. ప్రివెంటివ్గా వాడటం ద్వారా దీంట్లో ఎంతో లాభాలున్నాయి. కొన్ని పరిశోధనలు ఏమంటున్నాయంటే ఆ ట్యూమర్ సెల్స్ను పెరగకుండా ఈ పసుపు నిలువరిస్తుంది. పసుపు వాడకం ద్వారా మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్, జాయింట్లలో ఉండే నొప్పిని ఇది నివారిస్తుంది. అండ్ ఇది యాంటీ డిప్రెసెంట్గా కూడా పనిచేస్తుంది. కొంచెం సైకాలజికల్ ప్రాబ్లమ్స్ నుండి డిప్రెషన్లో పోయిన వాళ్లకు ఇది చాలా బాగా పనిచేస్తుంది.
ఇది బ్రెయిన్లో ఫీల్ గుడ్ కెమికల్స్ను ఉత్పత్తి చేయటం ద్వారా యాంటీ డిప్రెసెంట్గా పనిచేస్తుంది. ఇది గుండెకి ఎంతో మంచిది, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, రక్తాన్ని పలచబడే విధంగా చేస్తుంది, యాంటీ అల్జీమర్స్కి కూడా ఈ పసుపు బాగా పనిచేస్తుంటుంది. నేటి రోజుల్లో అల్జీమర్స్ వృద్ధులకు చాలామందికి ఈ జబ్బు వస్తుంది. అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. చర్మ వ్యాధి సోరియాసిస్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. మన అందరికీ తెలుసు, పల్లెల్లో పట్టణాల్లో ఎక్కడ గాయమైనా ముందు పసుపు రాస్తుంటారు. ఏ గాయానికైనా శుభ్రంగా కడిగి మీరు పసుపు రాయవచ్చు. ఒక్క కుక్క కాటుకు మాత్రం వాడకూడదండి. కుక్క కాటులో 2 పండ్లు గాయాలు లోతుగా పడతాయి. మనం పసుపు వాడినప్పుడు ఆ గాలి తగలక ఒకవేళ దాంట్లో రేబీస్ వైరస్ ఉంటే తొందరగా మెదడుకు పాకుతుంది. మెదడుకు పాకినాకనే ఆ రోగ లక్షణాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి బాగా గాలి తలగటం ద్వారా ఆ వైరస్ చచ్చిపోతుందని అందుకే పసుపు మాత్రం కుక్క కాటులో వాడకూడదు. కుక్క కాటు కరిస్తే వెంటనే చబ్బెట్టేసి బాగా కడిగేసి స్పిరిటో టించర్ ఐడినో పెట్టాలి, పసుపు పెట్టకూడదు. ఇది ఊపిరితిత్తులకు ఎంతో మేలు చేస్తుంది. పసుపు నొప్పిని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. పంటి నొప్పిని తగ్గిస్తుంది. పళ్ళు తెల్లగా మెరవాలంటే పసుపుతోటి బ్రష్ చేసుకోవచ్చు. పసుపు వాడటం ద్వారా ఆకలి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ను ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. పసుపు వాడటం ద్వారా లివర్లో ఉన్న మలినాలను తీసివేస్తుంది. దాన్ని డిటాక్సిఫికేషన్ ఆఫ్ లివర్ అంటారు. పసుపు యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. సో కొవ్వు కుళ్ళిపోకుండా మనం చూసే ఉంటాం, పల్లెల్లో మాంసం నిలువరించాలంటే దానికి పసుపు రాసి చీకటి అండ్ పొడిగా ఉన్న ప్రదేశంలో ముఖ్యంగా యాట వెనుక చప్పను వేలాడదీస్తుంటారు. అది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. గౌట్ అనే కీళ్ళకు సంబంధించిన వ్యాధిని కూడా ఇది తగ్గిస్తుంది. డయాబెటిక్ వాళ్ళకు షుగర్ లెవెల్స్ను మెయింటైన్ చేస్తుంది పసుపు వాడటం ద్వారా. అలాగే బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇలా పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మనం ప్రతిదినం పసుపును పరిగడుపునే ఒక అర చెంచా నుండి 1.5 చెంచా వాడుకోవచ్చు. వేడి చేసిన నీళ్లను పసుపులో కలిపి దాంట్లో కాస్త నిమ్మరసం పిండటం ద్వారా రుచి పెరుగుతుంది. అలాగే ఆ కాంబినేషన్లో కొన్ని లాభాలు కూడా ఉంటాయి. ఇంకా దాంట్లో కొంచెం నల్ల మిరియాల పొడి వేయటం ద్వారా రుచి పెరుగుతుంది. అలాగే పసుపు యొక్క వినియోగం బాగా పెరుగుతుంది. దాన్నే బయో అవైలబిలిటీ అంటారు. అది బాగా పెరిగి మన శరీరంలోకి ఇముడుతుంది. పసుపు ద్వారా కొన్ని కీడు కూడా జరుగుతుంటాయి. పసుపు ఎక్కువ వాడటం ద్వారా హార్ట్ బర్నింగ్ ఆర్ హైపర్ యాసిడిటీ పెరుగుతుంది. సో బీపీ మాత్రలు వేసుకునే అప్పుడు ఈ పసుపు కూడా వాడితే సడన్గా బీపీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని గమనించుకొని మనం
పసుపు లెవెల్ తగ్గించుకోవాలి. అలాగే డయాబెటిక్ వాళ్ళకు కూడా షుగర్ లెవెల్ను తగ్గిస్తుంది కాబట్టి మాత్రలతో పాటు ఎంతవరకు పసుపు వాడాలి అనేది డోసు మనం నిర్ణయించుకోవాలి. గర్భవతులకు పసుపు మంచిది కాదు. అలాగే గాల్ బ్లాడర్ అండ్ బైల్ డక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా పసుపు వాడకూడదు. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు కూడా పసుపు వాడకూడదు. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు పసుపు వాడటం ద్వారా ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ పసుపులో ముఖ్యంగా సాల్యుబుల్ ఆక్సలేట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అవి కాల్షియం తోటి కలిసినప్పుడు కాల్షియం ఆక్సలేట్గా అదే స్టోన్స్ ఫార్మ్ అయ్యి కిడ్నీలో, యురేటర్లో, బ్లాడర్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ పసుపును వాడకూడదు. సో పసుపుని ఎట్టి పరిస్థితుల్లో 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ వాడటం మనకు ఆరోగ్యరీత్యా మంచిది కాదు. పసుపులో ఎన్నో మేలైన గుణాలు ఉన్నాయి కాబట్టి పసుపు నీళ్ళు ఉదయం లేవగానే త్రాగటం మంచిది. నేను ఉదయం లేవగానే పసుపు నీళ్ళు దాంట్లో కాస్త నిమ్మరసం పిండి తాగుతున్నాను. సో పసుపు నిమ్మకాయ రసం కాంబినేషన్ టేస్ట్ కూడా బాగుంటుంది. లేవగానే టీ కాఫీలు తాగటం మానేసి ఈ పసుపు నీళ్ళు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. మీరు మర్చిపోతారు కొన్ని రోజులైతే టీ తాగాలి, కాఫీ తాగాలి అనే అలవాటు మంచిది కాదు. ముఖ్యంగా వయోవృద్ధులకు, సీనియర్ సిటిజన్లకు అది నిలిపేసి ఉదయం లేవగానే పసుపు నీళ్ళు తాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మీ ఆరోగ్యం అందరికీ బాగుండాలి పసుపు నీళ్ళు తాగటం ద్వారా అని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.